దుర్వినీతాయ అహంకారంతో ఉన్నటువంటి వాళ్ళకు ఇవన్నీ కూడా చెయ్యకు. ప్రతీది వస్తూనే మా ఇంట్లో గిలా వేసాం, ఇక్కడ గిలా వేస్తున్నారు, మా ఇంట్లో గలా వేసాం అని చెప్పి కొంతమంది వచ్చి కూర్చొని తమ ఇంట్లో జరిగిన దాన్ని ఇక్కడ జరుగుతున్న దాన్ని మాటి మాటికి బేరేజ్ వేసుకుంటూ కూడా ఎక్కడ ఎలా ఏది జరిగితే అక్కడ దాన్ని అలా మనం స్వీకరించాలి తప్ప నీతోటి నీ దానితోటి నువ్వు చేసిందే గొప్ప అని అనుకుంటే ఇక సరే నా కోడి గుజకపోతే తెల్లారదు అనేటువంటి మూర్ఖత్వం. అలాంటి వాళ్ళను దుర్వినీతులు అంటారు. దుర్వినీతులు అంటే అహంకారంతో చెప్పుకునేటువంటి వాళ్ళు. అలాంటి వాళ్లకు నదీయతాం, ఈ బ్రహ్మజ్ఞానాన్ని ఉద్ధవ వాళ్ళకు మాత్రం నువ్వు బోధించకు. ఏతైర్దోషైర్విహీనాయ బ్రహ్మణ్యాయ ప్రియాయ చ సాధవే శుచయే బ్రూయాత్ భక్తి స్యాత్ శూద్రయోషితాం. ఇక గోవింద హరే మురారే ఎవరైతే బ్రహ్మజ్ఞానాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటారో, ఇప్పుడు నేను చెప్పిన విభూతులన్నీ విని వాటిని ఆచరిస్తారో, నైతద్విజ్ఞాయ జిజ్ఞాసోహో అజ్ఞాతవ్యం అవశిష్యతే. ఇన్ని విన్న తర్వాత ఇక వినాల్సిందంటూ ఏమీ ఉండదయ్యా. ఏతైర్దోషైర్విహీనాయ బ్రహ్మణ్యాయ ప్రియాయ చ. కాబట్టి ఇవన్నీ ఈ దోషాలు లేనటువంటి వాళ్ళనే ఇంటికి పిలుచుకో. కథాశ్రవణం చేయాలంటే ఏతైర్దోషైర్విహీనాయ, ఈ దోషాల పైన చెప్పాడు కదా, డాంబిక ఉండకూడదు, కపటులను పిలవకూడదు, నాస్తికులను పిలవకూడదు, మూర్ఖులను పిలవకూడదు. అలాంటి వాళ్ళందరినీ వదిలేసిన తర్వాత ఇక మిగిలిన వాళ్ళు ఉంటారే విహీనులైనటు ఇలాంటి దోషాలు లేనటువంటి వాళ్ళని పిలువు. బ్రహ్మణ్యాయ, బ్రహ్మజ్ఞానం అంటే ఇష్టపడే వాళ్ళను పిలువు. ప్రియాయచ, నీకు ఇష్టలైనటువంటి వాళ్ళను, నీవంటే అభిమానించే వాళ్ళను పిలుచుకో. ఇక సాధవే, మంచి వాళ్ళని పిలువు. సాధువులు అంటే సజ్జనులు, మంచివాళ్ళు. శుచయే, ఎవరు శుచిగా ఉంటారో, స్నానం చేసి వస్తారో, ఎవరు వినదగిన వాళ్ళో అలాంటి వాళ్ళని పిలువు. బ్రూయాత్ భక్తి, అలాంటి వాళ్ళకు భక్తి తత్వాన్ని నువ్వు చెప్తూ ఉండు. బ్రూయాత్ అంటే చెప్పాలి. స్యాత్, వాళ్ళు శూద్రయోషితం, శూద్రులైనా కానివ్వండి ఎవరైనా కానీ వాళ్ళు వచ్చి కూర్చున్నారు అంటే భక్తితోటి అలాంటి విషయాలు, ఏ విషయాన్ని తెలుసుకుంటే ఇంకా మరీ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉండదో దాన్ని బ్రహ్మజ్ఞానం అంటారు. ఆ జ్ఞానాన్ని నీకు ఇస్తున్నానయ్యా. ఇది తెలుసుకున్న తర్వాత జిజ్ఞాసోహో జ్ఞాతవ్యం నాస్తి అంటున్నాడు. ఇక తెలుసుకోవాల్సిందంటూ ఏది ఉండదయ్యా. ఇంకా పీత్వా పీయూషం అమృతం, ఎందుకంటే అమృతం తాగిన తర్వాత గితంత చల్ల తాగుతావా అని అడిగినట్టు ఉంటుంది. ఎందుకంటే వాడు అమృతాన్ని తాగాడు. అలాంటి అమృతం తాగిన వాడి వద్దకు వచ్చి ఒక గిలాసు చల్లగా తాగుతారా దీని మీద అని అడిగితే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో, ఎంత ఎబ్బెట్టుగా ఉంటుందో, విడంబనంగా ఉంటుందో. అలాగా నా అవశిష్యతే, అలాంటి వాళ్ళకు నువ్వు నేర్పకూడదని చెప్పేసి ఇదే స్కందంలో 12వ అధ్యాయంలో కూడా ఈ విషయాలన్నీ చెబుతాడు. కాబట్టి ఉద్ధవునికి బ్రహ్మజ్ఞానాన్ని చెప్పి ఇక తర్వాత భగవంతుడు గచ్చ ఉద్ధవ మయాదిష్ట బదర్యాఖ్యం మమాశ్రమం. బదరికలో, ఆ బదరీ వనంలో ఎత్ర నిత్యం సన్నిహిత హరి, మధువనం ఉంటుంది అక్కడే. అలాంటి చక్కనైనటువంటి మధువనంలో భగవంతుడు ఎప్పుడూ ఉంటాడు కనుక ఇక నేను ఇప్పుడు కనిపించకూడని సమయం ఆసన్నం అవుతున్నది. నిన్న మనం చెప్పుకున్నాం కదా, భగవంతుడిని ఆ ముళ్ళుతో కొట్టడం. భాగవతంలో కథలన్నీ కూడా ముందుకు పోయి వెనక్కి వచ్చి వస్తూ ఉంటాయి. మీకు మొదటి అధ్యాయంలో కనిపించింది, మళ్ళీ ఎక్కడో 9వ అధ్యాయంలో దాని యొక్క మూలం దొరుకుతుంది. కాబట్టి గచ్చ ఉద్భవ, ఏ ఉద్ధవ గచ్చ, నీవు వెళ్ళిపో. ఎక్కడికి? మయాదిష్ట బదర్యాఖ్యం మమాశ్రమం, నా యొక్క ఆశ్రమానికి వెళ్ళిపో అని చెప్పాడు. తత్ర మత్పాద తీర్థోదే స్నానో స్పర్శనై శుచి. నేను ఎక్కడైతే విహరించానో, ఎక్కడైతే నివసించానో అక్కడ ఉన్నటువంటి నా పాదోదకాన్ని, అక్కడ జలాలను, ఆ నదులలో, ఆ కుంటలలో, అక్కడి సరోవరాల్లో అక్కడ నువ్వు నివసించి స్నానం చేయి. ఈక్షయ అలకనందయ విదూత కల్మష, విదూత అశేష కల్మష. అయితే అక్కడ అలకానంద పారుతూ ఉంటుంది. ఆ అలకానంద నదికి నువ్వు దిగి స్నానం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అలకానంద అనేటువంటిది వట్టిగా ఈక్షయ, చూస్తేనే పుణ్యం వస్తుంది. కాబట్టి అలకానంద నదిని దూరానికి చూసినా పుణ్యమే అని చెప్తున్నాడు. ఈక్షయ అలకనందయ విధూతాశేష కల్మష వసానో వల్కలాన్యంగా వన్యభుక్ సుఖ నిస్పృహ. కాబట్టి కందమూల ఫలాలన్నీ భక్షిస్తూ అక్కడ దొరికినటువంటి వన్య ఫలాలతో జీవనం సాగించు. అక్కడ ఉన్న పవిత్ర నదీ జలాలను స్వీకరించు. ఆత్మానుభవంలో, ఆనందంలో తేలియాడుకుంటూ ఉండవయ్యా. విషయాభిలాష రహితుడవై అంటున్నాడు. ఎలాంటి విషయాలంటే వస్తువులన్నీ, బాహ్య ప్రపంచంలో ఉండే వస్తువులన్నిటికి మన దగ్గర ఉన్న ఇంద్రియాలు కనుక అటు ప్రసరించాయంటే అది మనకు కావాలనే కోరిక కలుగుతుంది. కాబట్టి విషయాభిస్పర్శ లేకుండా, ఆ అభిలాష లేకుండా నువ్వు అక్కడ ఆ బదరికాశ్రమంలో నువ్వు నివసించు. ఇంకా తితీక్షుర్ ద్వంద్వమాత్రాణం సుశీల సంయతేంద్రియ, ఇంద్రియాలను జయించిన వానికి, బాహ్యేంద్రియ అంతరింద్రియాలను జయించిన వానికి, అలాగే జితేంద్రియుడైనటువంటి వానికి, ఇంకా తితీక్షు సహనశక్తి ఉన్నటువంటి వానికి, సహనశీలునికి, ద్వంద్వమాత్రాణం ద్వంద్వాలను సహించేవానికి, అంటే సుఖ దుఃఖాలను, లాభ నష్టాలను
శీతోష్ణాలను సమానంగా చూసేటువంటి వానికి భగవంతుడు సులభంగా లభిస్తూ ఉంటాడు. నేను కనిపించలేదని అనుకోకుండా అక్కడ వెళ్ళి నా స్థానంలో నువ్వు ఉంటే నీకు ప్రతిరోజు కూడా నేను నా ధ్యానంలోనే ఉంటావు. శాంత సమాహిత ధియా జ్ఞాన విజ్ఞాన సంయుత. కాబట్టి ఎప్పుడు కూడా అక్కడ సదసజ్ఞాన వివేచనతోటి ఆ బదరికాశ్రమంలో జ్ఞానివయ్యి అక్కడ నువ్వు నిమగ్నుడవై ఉండవయ్యా అని చెప్తున్నాడు. అలకానంద నది వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది. అది సాక్షాత్తు హిమాలయాల్లోంచి వస్తుంది కాబట్టి అందులో మంచు పిల్లలు కొట్టుకు వస్తాయి. కాబట్టి అలాంటి నదిలో స్నానం చేయాలంటే అందరితోటి కూడా సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళాక నేను రోజు స్నానం చేయాలన్న దీంట్లో నేను ఎక్కడ చేయలేస్తాను కాదు, బట్టిగా దాని కళ్ళతో చూస్తే పుణ్యం వస్తుంది. కొన్ని నదీ జలాలను చల్లుకుంటే పుణ్యం వస్తుంది. కొన్నిట్లలో అవగాహన చేస్తే మునిగి డుక్కీలుగా ఇస్తే మునిగితే పుణ్యం వస్తుంది. అలాగా నదులు రకరకాలుగా విశేష పుణ్యాలను ఇస్తాయి. నువ్వు అక్కడికి వెళ్ళి ఏ మహారాజా, పరీక్షిత్ మహారాజా, ఇగో ఈ విధంగా కృష్ణ పరమాత్మ ఉద్ధడికి బోధించినటువంటి ఆ విభూతులు, అలాగే తత్వాలు, బ్రహ్మజ్ఞానం ఇవన్నీ కూడా నేను నీకు చెప్పాను ఇంతవరకు అంటూ ఆ శుక మహర్షి పరీక్షిత్ మహారాజుకు చెప్తున్నాడు. ఇక తర్వాత మనం నిన్న యాదవ వంశనాశనం విస్తారంగా చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక చిన్న 2 శ్లోకాల్లో చెప్తున్నాడు. తతో మహాభాగవత ఉద్ధవే నిర్గతేవనం ద్వారవత్యాం కిమకరోత్ భగవాన్ భూత భావన. అయ్యా ద్వారావతులు తర్వాత ఏం జరిగింది అంటే కృష్ణ పరమాత్మ ఎప్పుడైతే వాళ్ళందరికీ కూడా ఆదేశించాడో మీరందరూ వెళ్ళిపోయి ఇక్కడ ఉండకండి, ఇక మీరు శంఖోద్ధారానికి వెళ్ళండి, ఇక్కడ ఉంటే మీకు సముద్రం అలలు లేసి సముద్రంలో మీరంతా కూడా మునిగిపోతారని చెప్పారు. అప్పుడు యాదవ వంశం వాళ్ళంతా కూడా నౌకలో ప్రభాస తీర్థం చేరుకున్నారు. వాళ్ళంతా కూడా చేరిన తర్వాత ఆనందంగా ఆహా ఇవాళ మంచి సాగాకు వచ్చాము, ఇక్కడ ఆనందంగా ఆడుదామని చెప్పేసి వాళ్ళు మైరేయాన్ని తాగుతారు. అంటే మద్యపానం చేసేటువంటి కొన్ని జాతులు ఉంటాయి, కులాలు ఉంటాయి. ఆ యాదవులంతా కూడా మైరేయం అనేటువంటి ఒక మదిరాపానాన్ని, మత్తు పదార్థాన్ని స్వీకరించి పిచ్చి పిచ్చిగా తాగారు. తాగేసి కొట్టుకోవడం మొదలుపెట్టారు. జంతువులను కూడా చంపడం మొదలుపెట్టారు. దొరికిన జంతువులను చంపుతున్నారు, తినే వాటిని వండుకొని తింటున్నారు. ఈ విధంగా అనేక రకాలైనటువంటి చేయకూడని పనులన్నీ చేస్తున్నారు. ఇక సోదరుడైనటువంటి గదులతో చెప్తున్నాడు, దశారహ, అంధక, వృష్టి ఇలాంటి ముక్కలైనటువంటి వాటినన్నిటి కూడా బాణాలన్నింటినీ కూడా ముక్కలు విరిచేస్తున్నారు. ఒకళ్ళతో ఒకళ్ళు కొట్లాడుకొని వాళ్ళ ఆయుధాలన్నీ కూడా చేస్తున్నారు. ఇక తుంగలో తొక్కుతున్నారు. ఆ తుంగను వీకి ఆయుధాలన్నీ విరిగిపోయినాయని చెప్పి తుంగను వీకి ఉన్నోడు తుంగతోటే కొట్టుకుంటున్నారు. ఇలా కొట్టుకొని ఋషులు చేసినటువంటి వీళ్ళందరి కోసం ఋషులు ఏదైతే ముసలాన్ని సిద్ధం చేశారో ఆ ముసలాన్ని చూర్ణం చేసి సముద్రంలో వాళ్ళు కలిపారు. దాంట్లోంచి ఒక ముక్క ఆ జర అనేటువంటి ఒక బోయేవాడు దాన్ని తీసుకొని తన బాణానికి తగిలించడం, తర్వాత కృష్ణ పరమాత్మ యొక్క అంతర్ధానం అవడం అనేది కూడా నిన్న చెప్పుకున్నాం. ఈ విధంగా యాదవ వంశం అంతా కూడా నశించిపోయింది. ఎక్కడ లేనటువంటి ఆ దాన్ని ఏమంటారు, భూమి యొక్క భారం అంతా కూడా తగ్గిపోయింది. భూదేవి చాలా సంతోషపడుతోంది. మహానుభావ, కలియుగంలో ఎంతో ఆనందంగా నాకు ఇక్కడ ఉన్నది. ఇన్నాళ్ళు వీళ్ళు చేసినటువంటి పాపాలన్నీ కూడా చెప్పుకోలేకపోయినానని చెప్పి ఇక మౌర్య వంశుడైనటువంటి బృహద్రథుడు, తర్వాత వచ్చే రాజుల కథ అంతా కూడా చెప్తున్నాడు. చాణక్యుడు అనేటువంటి బ్రాహ్మణుడు చంద్రగుప్త మౌర్యుడిని రాజ్యాభిషేకం గావిస్తాడు. ఇక సయైవ చంద్రగుప్తం వై ద్విజో రాజ్యే అభిషేక్షతి తత్సుతో వారిసారస్సు తతశ్చ అశోకవర్ధన. వారిసారుడు, బింబిసారుడు, అలాగే అశోకుడు వీళ్ళందరి యొక్క తర్వాత వచ్చే రాజులందరి కథ అంతా కూడా చెప్తున్నాడు. వాళ్ళ పేర్లంతా కూడా ఉచ్చరించుకోమని చెప్తున్నాడు. ఇక కలియుగ లక్షణాలు చెప్తున్నాడు. కలియుగం మహాఘోరమైనటువంటిదయ్యా. ఇంకొక 15-20 నిమిషాల్లో మనం 12 గంటలకు ఆపుదాం. మనం 10 అయింది కదా చివరి. తతశ్చాయ అనుదినం ధర్మ సత్యం శౌచం క్షమాదయ కాలేన బలినా రాజన్ సంక్షత్యాయుర్బలం స్మృతి. కలియుగం యొక్క మహాత్మ్యాన్ని చెప్పండి అని చెప్పి పరీక్షిత్ మహారాజు అడగడం, కలిలో జరిగేటువంటి వింతలు విడ్డూరాలు ఎలా ఉంటాయో అవన్నీ కూడా తెలపండి అని చెప్పి చెప్పడం, కలి మాయను, కలి యొక్క ధర్మాలను, కలి యొక్క సూక్ష్మాలన్నీ కూడా, ధర్మ సూక్ష్మాలన్నీ కూడా, ఆ చేష్టలన్నీ కూడా, కలి చేష్టలన్నీ కూడా శుకబ్రహ్మ ఆ పరీక్షిత్ మహారాజుకు చెప్తూ ఉన్నాడు. అయ్యా, కలియుగం ప్రారంభంగానే కృష్ణ పరమాత్మ అటు వెళ్ళిపోగానే ఇటు కలి ప్రవేశిస్తాడు. దాన్ని మీరు కూడా ఎన్నోసార్లు కొన్ని స్థానాలు నిర్దేశించేసి దూరంగా ఉండవని చెప్పారు. మీరు అలా చెప్పి వెళ్ళిపోయిన తర్వాతనే మీరు చేయకూడని పని ఆ శృంగి మహర్షి ఆయన మహర్షి తలపైన మీరు పావును వేయడం, ఆయన కొడుకు వచ్చేసి మిమ్మల్ని శపించడం జరిగింది. కాబట్టి తతశ్చ అనుదినం, ప్రతిరోజు కూడా ధర్మాన్ని, సత్యాన్ని, శౌచం అంటే ఆభ్యంతర బాహ్య శుచి, మానసికంగా శారీరకంగా శుభ్రంగా ఉండడం, అలాగే క్షమ, సహన శక్తితోటి, ఓర్పుతోటి ఉండడం, ఇంకా దయ, ఇంకొక ఇతర ప్రాణులన్నిటి కూడా తనతో సమానంగా చూడడం, సర్వభూత హితైషిత్వం అంటారు. అన్ని ప్రాణులు కూడా నాతో సమానం అని చెప్పి భావంతో ఉండడం. కాలేన బలినారాజన్, కాబట్టి ఈ బలమైనటువంటిది కలికాలం కనుక అది వచ్చిన తర్వాత సంక్షతి ఆయుర్బలం స్మృతి, అలా మెల్లమెల్లగా ఆయుర్బలం కూడా క్షీణించిపోతుంది. 10,000 సంవత్సరాలు 11,000 సంవత్సరాలు రాముడు రాజ్యాన్ని చేశాడు. తర్వాత ద్వాపర యుగం వచ్చేసరికి ఆయు ప్రమాణం తగ్గిపోయింది. కలియుగం వచ్చేసరికి 100 ఏళ్ళకి అయిపోయింది.
ఇంకా కలియుగం పోతున్న కొద్ది 30 ఏళ్లకు 20 ఏళ్లకు 10 ఏళ్ళు మాత్రమే బ్రతికి చనిపోతారు. వాళ్ళు అప్పుడు అనుకుంటారు పుట్టంగానే ఇక అయిపోయి ఇంకా అయిపోయి 5 ఏళ్ళకి వచ్చాము, ఇక ఇంకే సగం ఆయువుకు వచ్చాము, ఇంకనో 5 ఏళ్ళు అయితే మనం పోతాం. మనం ఇప్పుడు ఆశ్చర్యపడుతున్నట్టుగానే వాళ్ళు అప్పుడు ఆశ్చర్యపడుతూ ఉంటారు. వాళ్ళ ఆయు ప్రమాణమే 10 ఏళ్ళు ఉంటుంది. కాబట్టి ఇలాగా కలి ప్రభావంతో ఆయుష్ క్షీణించడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఇక విత్తమేవ కలవు నృణం, మనుషులకి ఏది ఆధారం అంటే డబ్బును చూస్తే చాలు, ఇక పిచ్చబట్టిపోయినట్టుగా డబ్బునే అది ఆర్జిస్తూ ఉంటారు, సంపాదిస్తూ ఉంటారు. జన్మాచార గుణోదయ ధనేన బలవాన్లోకి, డబ్బుంటే బలవంతులం అనేటువంటి ఒక మూర్ఖపు ఆలోచనతోటి డబ్బు మాత్రమే సంపాదించే గుణాన్ని చేస్తుంటారు. ఇక ధర్మ న్యాయ వ్యవస్థాయాం కారణం బలమేవహి, ధర్మంలో న్యాయంలో వ్యవస్థలు కూడా బలం ఏమిటి అంటే కర్ర ఉన్నాడిదే బర్రె, ఎవడు ఏది చేస్తే అదే వానికి న్యాయం అని చెప్పేసి న్యాయదేవతను ధిక్కరిస్తారు. ధర్మం అనేటువంటిది ఉండదు. కలి ముదిరినా కొద్దీ, ఇప్పుడు ఇంకా కలియుగే ప్రథమ పాదే మనం 4,32,000 సంవత్సరాల కలియుగంలో కేవలం 5,127 సంవత్సరాల్లోనే ఉన్నాం. మనం ఇంకా 5,000, 10,000, 20,000, 40,000, 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000 అయిన తర్వాత 32,000 సంవత్సరాలకి ఆ జరగబోయేదాన్ని చెప్తున్నాడు. కలియుగంలో ముదిరా కొద్దీ ఎలా ఉంటారు మనుషులు అంటే ధర్మం ఉండదు, న్యాయం ఉండదు, కర్ర ఉన్నాడిదే బర్రే అని చెప్తున్నాడు. ఇక వర్ణాంతర వివాహాల గురించి చెప్తున్నాడు. బలమేవ కారణం ధర్మ న్యాయ వ్యవస్థాయాం, వ్యవస్థ అంటే మన యొక్క వివాహ సంబంధాల విషయంలో కూడా కులం, శీలం, యోగ్యత ఏమీ ఉండదండి. ఆడదాన్ని ఆడ చేసుకుంటేనే ఇప్పటికే అనుకుంటున్నారు, అయ్యో ఒక ఆడపిల్ల దొరికితే బాగుండని మగపిల్లల తల్లులు, అలాగే ఒక మగపిల్లవాడు దొరికితే బాగుండని ఆడపిల్లల తండ్రులు అనుకుంటున్నారు. రాను రాను మగవాళ్ళ పెళ్లి, ఆడవాళ్ళ పెళ్లి కూడా స్వజాతి సంపర్కాలతో ఇలా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం. ఇంకా వర్ణాంతర వివాహాలే కాకుండా ఇంకా బ్రాహ్మణుల యొక్క గుర్తింపు చిహ్నాలు చూసి గుర్తుపడతారు. బ్రాహ్మణి గుర్తుపట్టాలంటే గుర్తింపు చిహ్నాలు, భస్వం ఉంటేనే వాడు బ్రాహ్మడు, లేకపోతే దండె ఉంటేనే బ్రాహ్మడు, ఇలా ధోతి కట్టుకున్నాడు, పౌరోహిత్యం చేస్తున్నాడు, చేతిలో ఇంత దర్భం ఉన్నదో, పంచాంగం ఉన్నది, అయితే వీడు బ్రాహ్మడు అంటే మిగతా బ్రాహ్మణులందరూ కూడా వాడిని గుర్తుపట్టలేనంత ఘోరమైనటువంటి వేషాలలో తిరుగుతూ ఉంటారు. ఇక వాడు సూటు బూడుతోడు తిరుగుతుంటే బ్రాహ్మడు ఎవడో, కాపు వాడెవడో, మరి చౌదరి ఎవడో, రెడ్డి ఎవడో, రాజు ఎవరో ఏమీ తెలియదు కదండి. కాబట్టి అన్ని కులాలతో సమానంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. దాంపత్యే అభిరుచి హేతు మాయైవ వ్యవహారికే. ఇక దాంపత్యంలో స్త్రీ పురుషుల మధ్య ప్రేమానురాగాలు, గుణశీలాలే ముఖ్యం కనుక క్షణిక సుఖాలకే ప్రాధాన్యం ఉంటుంది. భార్య ఎందుకున్నది అంటే కేవలం నా సుఖం కోసం ఉపభోగ వస్తువు, భర్త ఎందుకున్నాడు అంటే నా సుఖం కోసమే వీడున్నాడని చెప్పి కేవలం భార్యాభర్తల సంబంధం అంతవరకే వాళ్ళు ఉంటూ ఉంటారు. స్త్రీత్వే పుంసే చహి రతిని విప్రత్వే సూత్రమేవహి. కాబట్టి స్త్రీ పురుషుల యొక్క అనుభవాలంతా వాళ్ళ యొక్క జీవితం అంతా కూడా క్షణిక సుఖాలలో ప్రాధాన్యం ఇస్తూ నడుస్తూ ఉంటుంది. ఇక బ్రాహ్మణుడు యొక్క గుర్తింపుకు చెప్తూ ఉన్నాడు. చిహ్నాలు కొన్ని ఉంటాయి, యజ్ఞోపవీతాది చిహ్నాలు ఉంటాయి, చూశారా, అవి ఉంటే వాడిని బ్రాహ్మణుడు అంటారు. ఇక అవి లేకపోతే వాడు బ్రాహ్మణుడు కాదు అనుకునేటువంటి స్థితి కూడా వస్తుంది. లింగమేవ ఆశ్రమ ఖ్యాతా వన్యోన్యాపత్తిక ఖ్యాతవు అన్యోన్యాపత్తి కారణవు. వేషంతో బ్రహ్మచారులుగా, సన్యాసులుగా భావింపబడుతూ ఉంటారు. ఇక వాళ్లకు అంతేగాని ఆచార వ్యవహారాలను బట్టి కాదు. పట్టిగా వేషాన్ని చూస్తారు, కాషాయం వేసుకుంటే వీడు సన్యాసం అనుకొని ఆయనకు దండం పెడతారు. కానీ వాడు రోజు చేసేటువంటి పనులు లాంటివి ఇవన్నీ కూడా ఎవరు పట్టించుకోరు. ఆచార వ్యవహారాలను బట్టి వాళ్లకు సన్యాసాశ్రమం కానీ బ్రహ్మచారి ఆశ్రమం కానీ ఉండదు. వేషభూషణలను బట్టి వాడు బ్రహ్మచారి, సన్యాసి అని అంటూ ఉంటారు. వాళ్ళ యొక్క గుణాలు, చేష్టలు మాత్రం ఆ బ్రహ్మచారి చేసేవి వాడి చేయడు, సన్యాసి చేసేడు వీడి చేయడు, ఇలా జరుగుతూ ఉంటుంది. రాను రాను ఆవృత్య న్యాయ దౌర్బల్యం పాండిత్యే చాపలం వచః. కాబట్టి వృత్తులను అనుసరించి ఒక వృత్తిలో ఉంటారా అంటే ఉండరండి. ఈ వృత్తి చేసేవాడు మేరీ దర్జీ పని చేసేటువంటి వాడు వడ్రంగి పని చేస్తాడు, వడ్రంగి పని చేసే వాళ్ళంతా కూడా కమ్మరి పని, అలాగే వాడు బ్రాహ్మణ వృత్తి, బ్రాహ్మణ పని చేసే వాళ్ళంతా కూడా మాంసం కోయడం, ఇలాంటి కటిక వృత్తులు, అన్ని వృత్తుల్లోకి అందరూ కూడా ప్రవేశించేసి ఎవరు ఏ కులం వాళ్ళు అనేటువంటి తెలియకుండా కలియుగంలో ముందుకు పోతూ ఉంటుంది. అనాఢ్యత ఇవ అసాధుత్వే సాధుత్వే దంభ ఏవతు. కాబట్టి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనేటువంటి గౌరవం ఎక్కడ కూడా ఉండదు. డబ్బు ఉంటేనే పెద్ద. యస్యాస్తి విత్తం స నర కులీన. ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాడు గొప్ప కులవంతుడు అనేటువంటి పేరు వచ్చేస్తుంది. స పండిత, డబ్బున్నవాడే పండితుడు. స శృతవాన్, డబ్బుంటేనే వాడు జ్ఞానవంతుడు. డబ్బుంటేనే స శృతవాన్ గుణజ్ఞ, మంచి సద్గుణాలు కలగవాడు ఎవడురా అంటే బాగా డబ్బున్నవాడే మంచి గుణవంతుడు. ఇక సయేవ వక్త, మంచి వక్త ఎవడు అంటే డబ్బున్నవాడే వక్త. వాడిని స్టేజ్కి పిలుస్తారు, వాడికి నోట్లోంచి మాట రాకుండా, వాడి పేరు వాడికి రాసుకోరాకుండా వాడిని వేదిక మీద కూర్చోబెట్టేసి వాడి చేత వాడికి సన్మానాలు సత్కారాలు చేయడం. ఎందుకు చేస్తారంటే వాడి దగ్గర డబ్బు ఉన్నది. ఇవన్నీ చేయడానికి వాడే పైసలు ఇస్తాడు కదా. ఓ 1,00,000 రూపాయలు ఇస్తానయ్యా, నాకు రేపు సన్మానం చేయండి అని చెప్పి వాడే చేయించుకుంటారు. అలాంటి రోజులు కూడా వస్తాయి. కాబట్టి యస్య అస్తి విత్తం, ఎవరి దగ్గర విత్తం ఉంటుందో, డబ్బు ఉంటుందో, స నరః కులీనః, ఈ కలియుగంలో వాడే కులీనుడు అవుతాడు. స పండిత, వాడే పండితుడుగా కీర్తించబడుతూ ఉంటాడు. శృతవాన్, జ్ఞానవంతుడు అవుతాడు. గుణజ్ఞ, వేదజ్ఞుడు అవుతాడు, గుణాలు గలవాడు అవుతాడు.
సయేవ వక్త, వాడే మాట్లాడడానికి పిలువబడుతూ ఉంటాడు అందరి చేత. సచ దర్శనీయ, వాడు కురూపిగా ఉన్నా సరే, చూడకూడని ముఖం ఉన్నా సరే వాడిని పిలిచేసి ఎంతటి అందగాడి వాళ్ళ మా వేదికకే అందం వచ్చింది మీరు రావడంతో అంటూ వాడిని పొగుడుతూ ఉంటారు. నాసంటాడు ఇద్దరిని పిలిచేసి ప్రవాచకులుగా పెట్టేసి మైకి ఇస్తారు వాడికి నోటికి వచ్చినట్టు వాడిని పొగుడుతూ ఉంటాడు. ఎంతటి అందగాడు అని చెప్పి. ఓసారట శాస్త్రంలో చెప్తారు, వానరాణాం వివాహేషు తత్ర గార్ధబ గాయకాహ, కోతులు పెళ్లి చేసుకుంటున్నాయట. మరి మనకు సన్నాయి వాయించడానికి ఎవరు అనగానే గాడిదలు పిలిచినాయట. పిలిచే వరకు అక్కడికి వానరాణాం వివాహేషు తత్ర గార్ధవ గాయకాహ పరస్పరం ప్రశంసంతి, ఎవరు రాలేదు అక్కడికి, వాళ్ళని వాళ్ళే మరి గొప్ప అనుకోవాలి. ఆ శ్రోతలు ఎంతమంది ఉంటారో వేదిక మీద అంతకంటే ఎక్కువ మంది ఉంటారు. కొన్ని సభలు మీరు చూడండి, వేదిక మీద 50 మంది ఉంటే కింద 10 మంది కూడా ఉండరు. అలాంటి సభలు జరుగుతుంటాయి. దాంట్లో వేదిక మీద ఉన్న వాళ్ళందరూ మాట్లాడాలి కనుక ఇక వాళ్ళు ఎక్కి ఆ మధ్యలో కూర్చున్న మూర్ఖుడిని, ఆ దుర్మార్గుడిని, ఆ ముఖం చూడడానికి అందంగా లేనటువంటి వాడిని కూడా కూర్చోబెట్టి ఆయననే చూడదగ్గవాడు, ఆయననే ప్రశంసించదగ్గవాడు, ఆయననే మనం కొలవాలి అని చెప్పి వాడి దగ్గర డబ్బు గుంజుకునేందుకు ఇవన్నీ చేసేటువంటి డంబాచారులందరూ కూడా కలుస్తూ ఉంటారు. పరస్పరం ప్రశంసంతి, ఈ కోతులు గాడిదలు కూడా ఇద్దరు కూర్చొని ఓళ్ళనోళ్ళు ప్రశంసించుకుంటున్నారట. ఏమని? అహో రూపం అని గాడిదలు అంటున్నాయి. అహో ధ్వని, ఎంత మంచి సన్నాయి వాయిస్తున్నారు, ఓండ్ర పెడితే మీ ఓండ్ర పెట్టడమే పెద్ద ధ్వనిగా వినిపిస్తున్నది అని చెప్పి కోతుల రూపాన్ని గాడిదలు మెచ్చుకుంటే, గాడిదల యొక్క సుస్వరాన్ని ఎంత చక్కని స్వరం, నాదస్వరం కంటే గొప్పగా మీదే ఉంది అని చెప్పి కోతులు మెచ్చుకుంటున్నాయి అని చెప్పి శాస్త్రంలో కలివిడంబనంలో చెప్తాడు. ఇలాంటి విచిత్రమైనటువంటి పనులు జరుగుతాయి కలియుగంలో. వానరాణాం వివాహేషు తత్ర గార్ధవ గాయకాః పరస్పరం ప్రశంసంతి అహో రూపం అహో ధ్వని అని చెప్పి మెచ్చుకుంటూ ఉంటారయ్యా. కాబట్టి ఇలాంటి రోజులు వస్తాయి, చెడ్డ రోజులు. అనాఢ్యతైవ అసాధుత్వే సాధుత్వే దంభయేవతు, ఎవడైనా సౌమ్యంగా మాట్లాడకుండా ఉంటే వీడికి ఏమి రాదే, వాడు ఒక మూర్ఖుడు, వాడు చేతగాని వాడు అని అంటారు. ఎవడైనా కొద్దిగా మాట్లాడడం మొదలు పెడితే వాడిని పట్టుకుని వాడు డాంబికాలండి, వాడి గొప్పలే వాడు చెప్పుకుంటాడు, వాడు అన్ని పుడీల వాడే, వాడిని నమ్మకండి అని చెప్పి వాడి మీద ప్రచారాలు చేస్తుంటారు. ఎవడి కాలు బట్టి గుంజి ఎంత కింద మొత్తుతే వాడంత గొప్పవాడవుతాడని చెప్పేసి కాలు బట్టి గుంజేటువంటి వాళ్ళు మనుషులు ఎక్కువ అవుతుంటారు. మన వాళ్ళు చెప్తూ ఉంటారు, తెలుగు వాళ్ళట ఒక సీసాలో, భారతీయులట ఒక సీసాలో ఓనాడు అన్ని ఎండ్రికాయలు పోసారట. అది ఓదానికి కాలు బట్టి ఓటి గుంజుతుందట కిందికి. ఎందుకు పోసారా సీసాలు అంటే, ఒక్కదాన్ని కూడా పైకి వస్తలేదు, ఎందుకురా మరి పాకుతున్నాయి కదా అంటే, ఓటి కొద్దిగా వాకంగా 4 ఇంచులు వంగానే ఇంకనోటి కింద ఉన్న దాన్ని కాలు బట్టి గుంజి కింద పోతుందట. నువ్వు ఎక్కడికి పోతావు, మేము ఇక్కడ ఉండగా నువ్వు మీదికి పోతావు, నేను ఓనిస్తాము, మేము నా ప్రాణం గొంతుకలో ప్రాణం ఉన్నంతలో నేను మాత్రం పైకి పోని అని చెప్పి ఛాలెంజ్లు చేసుకుంటూ వేరే వాడి యొక్క హననం చేయడం, వాడి యొక్క చరిత్రను కానీ, వాడి యొక్క ధనాన్ని కానీ, వాడి అన్నిటిని కూడా హీనం చేసి మాట్లాడడం అనేటువంటిది, పెద్ద చిన్న లేకుండా మాట్లాడడం అంటే గదే. అంటే వాళ్ళలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించకుండా ఇష్టం వచ్చినట్టుగా అవమానకరంగా మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా కలియుగంలో జరిగేటువంటి పాపాలయ్యా అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇంకా ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. గోపాలకృష్ణ భగవానికి జై. అయితే ఇంకా ఏమంటున్నాడు, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, దూరే వార్యేనం తీర్థం, ఇంటి పక్కనో మంచి గంగానది ప్రవహిస్తూ ఉంటుంది. లావణ్యం కేశధారణం, ఆ ఊరవతలో ఉన్నటువంటి చెరువులో పోయి మునిగి వస్తారు. ఎందుకంటే ఈ నది నీళ్లు పార్కం ఉన్నదయా, ఎక్కడెక్కడి నుంచో అందరూ ఉమేషినాయి, కార్తానం చేసి నీళ్లు వస్తున్నాయి, వద్దు మన ఊర్లోకి అక్కడ నిలిచిపోయిన నీళ్లే మంచిదని చెప్పి బర్రెకుంటలో పోయి స్నానం చేసి వస్తారు. ఇక రెండవది లావణ్యం కేశధారణం. ఇక కేశధారణాలు చూస్తేనో రకరకాలుగా ఉంగరాలు తిప్పుకోవడం, రకరకాలుగా దాన్ని ఏదో కట్టెకి చుట్టేసి వేడి చేసేసి దాన్ని ఆ ఇనుపరాడుకు చుట్టుకొని దాన్ని అంతా కూడా రింగులు వేసుకొని ఫంక్ అంటారు, ఆ ఫంకులు ఇలాగా మీదికి మీద వేసుకొని భూతం వేరం దయ్యం వేరం వెంట్రుకలన్నీ కూడా ముందరికి ఉంగురులు వేసుకొని తయారైతూ ఉంటారు. ఆ వేషత కేశాలంకరణ ధారణ, కేశాలంకరణ కూడా ఆడిదా మొగాడ గుర్తుపట్టలేనంత ఘోరమైనటువంటి కేశాధారణ వస్తూ ఉంటుంది. కట్ చేసుకుంటూ వాటన్నిటి కూడా రింగులు వంకరలు. ఇప్పుడు మొగాళ్ళు అదే వేషం, ఆడివాళ్ళు అదే వేషం, మొగాళ్ళకు కమ్మలు, ఆడివాళ్ళకు కమ్మలు, మగవాళ్ళ బట్టలు టీషర్ట్లే, ఆడవాళ్ళకి అదే బట్టలు. కాబట్టి ఈ జీన్ పాయింట్లు టీషర్ట్లు ఎప్పుడైతే వచ్చినాయో ఎవరు గుర్తుపట్టకుండా తయారైపోవడానికి పనికి వస్తాయి. అదే కలియుగంలో మాయా అని చెప్పి చెప్తున్నాడు భాగవతంలో. వేదవ్యాసుల వారు 5200 సంవత్సరాల క్రితం ఆయన ద్వాపర యుగాంతంలో రాసిన భాగవతంలో ఇన్ని విషయాలు మనకు జరగబోయేవి చెప్పాడంటే, ఇక భారతం అబద్ధం, భాగవతం అబద్ధం, రామాయణం అబద్ధం అనేటువంటి మూర్ఖులకు ఏది చెప్తే మరి వాళ్ళు నమ్ముతారు అని చెప్పి అడుగుతున్నాడు. ఉదరం భరతాః స్వార్థః, అందరు కూడా పుట్టబోసుకోవడానికి ఇంకా నుండి ఎలా దెబ్బతీయాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఉదరంభరం అంటే పుట్టబోసుకోవడం. ఇక సత్యత్వే ధాష్ట్యమేవహి, సౌందర్యంగా ఉండడం కూడా ఒక పాపంగా భావిస్తారు. అవి చూడు దానికి ఎంత పొగరో అదే అందంగా ఉన్నదని చెప్పేసి ఎలా తిప్పుకుంటూ నడుస్తుందని చెప్పి దాని యొక్క చరిత్ర మీద పాడు మాటలు మాట్లాడి ఆమె యొక్క శీలాన్ని కూడా శంకిస్తూ ఉంటారు. దాక్షిణ్ కుటుంబ భరణం యశోర్థే ధర్మసేవనం,
కుక్షింభరిత్వం అంటే పొట్టబోసుకోవడం అని చెప్పుకున్నాం. ఇక ఇదే పురుషార్థంగా భావించబడుతూ ఉంటుంది. వగరుబోతుగా మాట్లాడడమే సత్యవచనం మాట్లాడడం అని అనుకుంటుంటారు. ఎవరైతే వదురుబోతులాగా బాగా వాగుతూ ఉంటాడో వాడు సత్యవచనాన్ని మాట్లాడుతున్నాడు. అబ్బా వాడు ఏది మాట్లాడినా బండ కొట్టినట్టు మాట్లాడతాడు. బండగొట్టినట్టు మాట్లాడితే నిజమాబద్ధం అనేటువంటిది ఎవరు కూడా ఆలోచించరయ్యా. ఏవం ప్రజాభిర్ దుష్టాభిర్ ఆకీర్ణే క్షితిమండలే, దుష్టులైన ప్రజలందరూ కూడా ఈ ఆకీర్ణ భూమండలం అంతా కూడా విస్తరించిపోతారు, అలాగా పెరుగుతూ ఉంటారు. బ్రహ్మవిట్ క్షత్ర శూద్రాణం యో బలి భవితా నృప, బలం ఉన్నవాడే రాజు అవుతాడు. అందుకనే ఆ తర్వాత క్షత్రియ ప్రభువు తర్వాత నందులు అనేటువంటి వాళ్ళందరూ కూడా విక్రమాదిత్యుడు, విక్రమోర్వశి ఆయన ఎవరు మన మౌర్య చంద్రగుప్తుడు వాళ్ళంతా కూడా కాపురాజులు వచ్చారు. అంటే తర్వాత చరిత్రలో ఆయన అన్నట్టుగానే మెల్లమెల్లగా వస్తూ ఉంటారు. ఒక్కొక్క వర్ణం దిగిపోకుంటూ బ్రహ్మత్వాన్ని నుంచి క్షత్రియత్వం, క్షత్రియత్వాన్ని నుంచి వైశ్యత్వం, వైశ్యత్వాన్ని నుంచి శూద్రత్వం, అలాగా ఒక్కొక్కళ్ళు రాజ్యాన్ని చేతిలోకి తీసుకోవడం. బ్రహ్మవిట్ క్షత్రియ శూద్రాణం యో బలి భవితా నృప, వాళ్ళలో ఎవడు బలవంతుడైతే కర్ర ఉంటే బర్రె, బస్ వాడి దగ్గర డబ్బు ఉండాలి, వాడు ఏమైనా సరే ఎంతైనా ఖర్చు పెట్టగలగాలి, వాడు ఎన్నికల్లో నెగ్గుతాడు. బట్టి వాడు ఎంత మంచివాడైనా సరే పోయి అడుగుతే ఎవడన్నా ఓటు వేస్తాడు. ఆయన 500 ఇచ్చి మా చేత ఒట్టు పెట్టించుకున్నాడు సార్, మేము వేయకపోతే మాకు పాపం వస్తుంది. అక్కడ మాత్రం పాపం వస్తుంది, 500 తీసుకున్నప్పుడు మనకి పాపం రాదు. కాబట్టి దుర్మార్గంగా ఆలోచించుకుంటూ అన్యాయంగా ఎవరిని గెలిపించకూడదు, అలాంటి వాడిని గెలిపించేసి రాజ్యసింహాసనం మీదకి ఎక్కించేటువంటి వాడు కూడా ఈ కలియుగ పురుషులే. ఇంకా అచ్చిన్నదార ద్రవిణాహ యాస్యంతి గిరికాననం, ఇంకా గిరికాననాల్లో కొండల్లో గుట్టల్లో వెళ్ళిపోయి చాటుకు దాక్కొని అక్కడి నుంచి గిరికాననాల్లో కూడా అచ్చిన్న దార ద్రవిణాహ, ఇక దయాహీనులైపోయి కాఠిన్యంతో దగాకూరులు అయిపోతారు. ప్రజల యొక్క సంపదలను దాచుకొని దారిగాచి దోస్తూ ఉంటారు. దారిగాచడం అంటే ఎక్కడో అడవులలో చాటుకుండేసి ఆ అడవిలో పోయేటాళ్ళు పాపం దొరకబట్టేసి వాళ్ళ దగ్గర ఉన్న గడియారాలు, పర్సులు, ఆ సెల్ ఫోన్లు అన్ని గుంజుకొని వాళ్ళు వెళ్ళకూడదు. అలాగా చాలా మంది చేశారు. మన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ ఆయన పంచకళ్యాణి గుర్రం మీద ఎక్కిన వాడు ఎవరు, మన భారత పౌరుడు. ఆయన రాజస్థాన్ నుంచి వెళుతూ ఉంటే ఇలాగే ఒకడెవడో అడుగుతాడు. చాలా పెద్ద కథలు ఉన్నాయి. శాకమూలం ఇవా అద్ర విష క్షౌద్ర ఫల పుష్పాష్టి భోజనా. కాబట్టి ఈ కఠినాత్ములందరూ కూడా ప్రజలందరినీ దోచుకోవడం కోసం కొండ గుహల్లో ఉంటారు. అయితే మంచికి ఆ డబ్బును ఖర్చు పెడితే చాలా మంచిది. ఎందుకంటే మన మైసూరు సంస్థానంలో కర్ణాటక దేశంలో ఆయన పరకాల మఠం అని ఒక మఠం ఉన్నది. ఆ స్వామివారి పేరే పరకాలుడు. కాలుడు అంటే యముడు. మనం చెప్పుకున్నాం కదా, కాళేశ్వరం అంటే కాళేశ్వరం అనేది కాళ ఈశ్వరం అనకూడదు, అలా కాదు, కాళేశ్వరం. కాలుడు అంటే యముడు, ఈశ్వరుడు అంటే శివుడు, రెండు ఉంటాయి కాబట్టి అది కాళేశ్వరం. ఈ పరకాల మఠం అనేటువంటిది కాలుడు అంటే అపర యమునిలాగా ఆయన ఉండేవాట ఆ స్వామివారు. ఆ స్వామివారు కొండ పక్కన నిల్చొని అడవిలో వచ్చినటువంటి ధనవంతులను మొత్తం కూడా వాళ్ళ డబ్బులు దోచి ఊర్లలో పోయి ఎవరు అన్నానికి కష్టపడుతున్నారో అన్నం వండించి ఆ డబ్బు మొత్తాన్ని కూడా అన్నార్థులకు పెట్టి రోజు అందరి ప్రాణాలు కాపాడేవాడట. కాబట్టి భగవంతుని యొక్క దృష్టిలో ఇతను చాలా గొప్ప స్వామి. ఎందుకంటే కామయే దుఃఖతప్తానాం ప్రాణినాం ఆర్తినాశనం అంటాడు. ఎవరైతే దుఃఖంతో తప్పించిపోయి ఆకలికి అలమటిస్తూ ఉన్నారో వాళ్ళ కడుపు నింపడమే గొప్ప ధర్మం తప్ప వేదశాస్త్రాలు నేర్పిస్తామంటే బుభుక్షితైర్ వ్యాకరణం నభుజ్యతే. ఆకలితో ఉన్నవాడికి వెళ్ళి మీకు ఇంగ్లీష్ గ్రామర్ చెప్తాను, రెండన్ మార్టిన్ గ్రామర్ నేర్పిస్తాను, వ్యాకరణ సూత్రాలు నేర్పిస్తాను, భజగోవిందం భజగోవిందంలో పాణినీయ వ్యాకరణం గురించి చెప్పాడు డుక్రీకరణే అని, అది ఎందుకో నేను దాని గురించి చెప్తాను అంటే ఆకలితో ఉన్నవాడికి అవన్నీ ఎక్కడ వింటాడండి? వాడికి ఆకలి ముఖ్యం కనుక వాడికి అన్నం పెట్టాలి. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం, అదే నిన్న పాత్రత్వదానం గురించి కూడా నిన్న మనం చెప్పుకున్నాం. ఈ విధంగా శాకమూల అమిష క్షౌద్ర ఫల పుష్ప అష్టి భోజనా. ఇక వాళ్ళు తినేటువంటి వస్తువులు ఎలా ఉంటాయంటే ఆకులు అలాలు తింటూ ఉంటారు. ఇప్పుడు కూడా చూస్తున్నాం, గోధుమలను నానబెట్టేట అవి మొలకలు మొలిచిన తర్వాత గోధుమ గడ్డిని పోసుకొని తినడం. ఎంత పశుతుల్యంగా తయారవుతున్నామంటే నిజంగా తినాల్సినటువంటి ఆహారాన్ని తినకుండా శరీరం పాడు చేసుకొని భగవంతుడు మనకు 100 ఏళ్ళు నీకు ఇస్తున్నాను రా దృష్టి అంటే అనవసరమైనటువంటి వెలుగులన్నీ చూసేసి 40 ఏళ్లలోనే చత్వారం వచ్చి వాడిని కంటికి ఆయనతో ఉన్న కళ్ళు కూడగొట్టుకోవడం. అలాగే 100 ఏళ్ళు ఉండాల్సిన పళ్ళు ఇస్తే వాడికి 20 ఏళ్లకో 15 ఏళ్లకో మొత్తం పళ్ళని ఊడిపోయి పళ్ళు కట్టించుకోవడం. భగవంతుడు ఇచ్చింది దేన్ని కూడా మనం ఒక్కసారి పోగొట్టుకున్నామంటే మళ్ళీ దాని తర్వాత వచ్చేది అది వికృతమే ఉంటుంది తప్ప ఆయన ఇచ్చినంత గట్టివైతే మళ్ళీ రావు. అది కాలి ఎముకనండి, చేతిలో కాళ్ళలో రాళ్ళు వేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ కూడా మళ్ళీ తాత్కాలికమే తప్ప ముందున్నట్టుగా ఉండదు. ఇప్పుడు నువ్వు పరిగెత్తగలుగుతావు, రాడు వేసుకొని పరిగెత్తగలుగుతావా? ఇక్కడ పాపం దుందులి అని వాడి భార్య చెప్తుంది కదా, గర్భం వస్తే ఎన్ని కష్టాలు వస్తే నేను పరిగెత్తలేను, ఉరకలేను, నడవలేను, కాబట్టి ఈ పండు నేను తినడు, తింటే నా కొడుకు పుడతాడు, ఆయన లేనిపోతుంది, నా అందం పోతుంది అని చెప్పి ఆయన పండును ఆవుకు తినబెడుతుంది. మనం చెప్పుకున్నాం, మొదటి నాడు మహాత్మ్యంలో చెప్పుకున్నాం. కాబట్టి
ప్రజలంతా కూడా ఏం తింటారు అంటే కందమూలాలు తింటూ ఉంటారట, పచ్చి కూరగాయలు పెసలు నానబెట్టుకొని వాటిని మొలకలు ఎత్తించి బుక్కడం, ఆ తర్వాత గోధుమ గడ్డి అని ఇప్పుడు కొత్తగా అమ్మకానికి వస్తున్నది, షాపుల్లో కూడా దొరుకుతున్నాయి. ఆ గోధుమ గడ్డిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒకనాడు కొనుక్కోవచ్చుకొని దాన్ని మళ్ళీ 5-6 రోజులు చల్లబడగొట్టుకొని ఎక్కడ లేది తినడం. ఎందుకంటే డాక్టర్ గారు చెప్పారంటే మీకు అన్నం పడదట, మీకు రొట్టె మాత్రమే తినాలి, జొన్న రొట్టె తినాలి, రొట్టెల్లో కూడా. ఎందుకంటే మన డాక్టర్ల యొక్క శ్లోకం చెప్పుకుంటూ ఆయన ముందరనే ఒక మాట అన్న, భవిష్యత్ జంతు యథాకామం, మీకు నోటికి వచ్చిన ప్రిస్క్రిప్షన్ రాసి ఇవ్వండి కానీ ఆ మందులు తీసి ఇవ్వండి కానీ కాదు. పథ్యం మాత్రం మస్తు వాడు మర్చిపోయేటంత పథ్యం చెప్పాలంట రోగికి. చెప్తే వాడు బతికాడా, ఆరోగ్యం వైద్యం ఆహాత్మ్యం. వాడు బతికి పట్టగడితే అబ్బా వైద్యుడా మీరు ఇచ్చిన మందులతోనే బతికానయ్యా అని చెప్పి వచ్చి దండం పెడతాడు. కాబట్టి మృతోవాకం పునః ప్రశ్న పృచ్చతి. వాడు చచ్చిపోయినా అంటే వాడు ఇవన్నీ వచ్చి అడుగుతాడు, వాడే లేడాయి. కాబట్టి మీరు ఏది చెప్పినా చెప్పాల్సిన వైద్యుల్లో ఒక దుష్ట వైద్యుల్ని నింద చేస్తూ ఒక శ్లోకం చెప్తాడు కలిబిడం విడంబనంలో. ఇక ప్రజలంతా కూడా అనావృష్ట వినశ్యంతి, అనావృష్టితోటి పంటలు సరిగా వండక సగమని చచ్చిపోతారు. దుర్భిక్ష కరపీడితాహ, దుర్భిక్షం బాగా రాజ్యం వెళుతుంది. దుర్భిక్షం అంటే పంటలు వండకపోవడం, ఆకలి చావులు చావడం. ప్రజలంతా కూడా శీతవాతాతపప్రావృ హిమైరణ్యోన్యత ప్రజాహ, కాలిఫోర్నియాలో అగ్గెట్టుకున్నది అందరూ కూడా ఇల్లు ఖాళీ చేసిపోండి అనగానే అందరూ ఉరుకులు పెడతారు. ఏం చేస్తారు పాపం, కారులో ఉన్న కాడికి సామాను పెట్టుకొని కాగితాలు కమ్మలు సంపాదించిన బంగారం వెండి అన్ని పెట్టుకొని కాగితాలు పెట్టుకొని మనం మన అడుగులేమో తినాలి. ఎంతమందో కాలిఫోర్నియా ఖాళీ చేశారు. దావానలం అంటుకున్నది మీకు తెలుసు కదా, అమెరికా వాళ్ళకందరికీ తెలుసు. అగ్గంటుకున్న తర్వాత జల ప్రళయం వచ్చిన తర్వాత నీటితో నిప్పుతోటి ఎవరు కూడా దాన్ని భరించలేరు. కాబట్టి భగవంతుని యొక్క ప్రకోపంతో అది ఆస్ట్రేలియా కానివ్వండి వరదలు వచ్చి కొట్టుకుపోతుంటే అందరూ ఉరకవలసిందే, దుర్గాన్ని ఆశ్రయించాలి, ఎత్తైన ప్రదేశానికి వెళ్ళిపోయి ప్రాణాలు కాపాడుకోవాలి. ఆ పరిస్థితి ఎందుకు వస్తున్నది అంటే భగవన్నామ స్మరణ లేదు, ఎవ్వరు కూడా దేవుడికి చూపించకుండా తినేస్తున్నారు. ఏం దొరికితుంది అవి కూడా మళ్ళీ ఎలాంటివి తింటున్నారు, తినవలసినవి తినకుండా తినకూడవి తింటున్నారు. వనంలో అడవిలో ఉన్న వాళ్లకు మునులకు ఋషులకు కందమూలాలు తినమని చెప్పి భగవంతుడు చెప్తే, ఎందుకంటే వాళ్ళకు దొరికేవి అవే కనుక అక్కడ దొరికే వాటికి తినాలి. ఇక్కడ వీడు హాయిగా ఊర్లో వండుకుంటూ కూడా చక్కగా అరిగించుకునే ఆహార పదార్థాలు ఏమున్నాయో వాటిని ఎంత తక్కువగా మితిమీరకుండా తింటే, అందుకనే శాస్త్రం కూడా ఏం చెప్తుందంటే ఒక్కసారే భోంచేయాలి, అమితంగా భోంచేయాలి అంటే ఎంత దొరికితే అంత తినకుండా మితాహారం తినాలి. ఇక తర్వాత అనారోగ్యం అనాయుష్యం అస్వర్గ్యం చ అతిభోజనం మనుస్మృతిలో చెప్తాడు. అతిభోజనం చేస్తే ఏమవుతుంది అని అడిగాట. అడిగితే మనువు గారు చెప్తున్నారు, రాజా మనువు గారు, అనారోగ్యం ఎక్కువ తినకూడని ఆహారాన్ని ఇష్టం వచ్చినట్టుగా గిట్ట తింటే నీకు ఇష్టమే కావచ్చు పొడుదుకు మొడకాయ భరడా అని చెప్పేసి ఆహారంలాగా భరడానే తింటా అంటే తెల్లారి నీకు ఇక పూర్వాషాఢ అవుతుంది. కాబట్టి అనారోగ్యం మొట్టమొదట అనారోగ్యం అవుతుంది. ఆహారం మీద కనుక నాలుక మీద మనకు పట్టు లేకపోతే ఏది దొరికితే తింటూ ఉంటే అనారోగ్యం. రెండోది ఏమవుతుంది, అనాయుష్యం, ఆయుష్ తగ్గిపోతుంది. 100 ఏళ్ళు బతకాల్సిన వాడు 100 ఏళ్ల చూపును మనం 40 ఏళ్లకే పాడు చేసుకున్నాం. 100 ఏళ్ళు ఇచ్చిన వెంట్రుకలను మనం బట్టతలకాయ వేసుకున్నాం. 100 ఏళ్ళు ఇచ్చినటువంటివి అన్నీ కూడా భగవంతుడు మనం ఉండాల్సిన 120 years అట, 120 సంవత్సరాలు ఉండాల్సిన అన్ని కూడా మనం పోగొట్టుకుంటున్నాం. అలా పోగొట్టుకొని తినుకుంటూ మెల్లమెల్ల తినుకుంటూ వస్తే అస్వర్గ్యం, తొందరగా ఆయుష్ మూడిపోతుంది. 100 ఏళ్ళు బతకాల్సిన వాడు 50 ఏళ్లకు 60 ఏళ్లకు గుండె నొప్పులు వస్తున్నాయి. పాపం చూస్తూనే ఉంటాం మనం ఎంతమందినో. అలా చనిపోతే వాడికి స్వర్గం ఎలా వస్తుంది? ఎందుకంటే చిన్నప్పుడంతా బాల్యావస్థలో క్రీడల్లో తిరుగుతాడు, యవనావస్థలో అంతా కూడా చదువు, అలాగే పెళ్ళిళ్ళు, పిల్లలు, ఆ సాంసారిక సుఖాల్లో బతుకుతాడు. ఇక తర్వాత వాడికి మరి పుణ్యం కమాయించేటందుకు సంపాదించే సమయం ఎక్కడ దొరికింది? అయిపోయి 50 ఏళ్ళు రాగానే రోగాలు పుట్ట అయిపోతాడు, వాడు ఆయన భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. అలా అయిపోయిన వాడికి స్వర్గం ఎలా వస్తుంది అని అడుగుతున్నాడు. అస్వర్గ్యంచ అతిభోజనం, అతిభోజనతో ఇన్ని నష్టాలు ఉన్నాయి కాబట్టి అస్వర్గ్యంచ అతిభోజనం. కాబట్టి దాన్ని తస్మాత్ పరివర్జయే, అతిభోజనాన్ని విడిచిపెట్టండి. అతిభోజనం అంటే అయ్యా నేను ఒకటేసారి తింటాను కానీ ఏకాదశి నాడు పండ్లు తిన్నట్టుగా 50 ఇడ్లీలు పెట్టుకొని తినడం కాదండి. అది కొద్దిగానే తినాలి, అతి తక్కువ సార్లు తినాలి, తక్కువ ఆహారాన్ని తీసుకోవాలి. ఆహార సూత్రాల్లో మస్తు చెప్తాడు మనువు గారు. క్షుత్పృఢ్యాం వ్యాధితశ్చైవ సంతప్యంతే చ చింతయా. ఆయుష్ 20 నుంచి 30కి తగ్గిపోతుందట. 30 వర్షాన్ని 30 అంటే 30, 20 అంటే 20. పరమాయు కలవు నృణాం, అదే పెద్ద ఆయువుగా కీర్తించబడుతుంటది. అబ్బా వాడు 30 ఏళ్ళు బతికాడయ్యా మహానుభావుడు అంటారట. అప్పుడు అబ్బా 20 ఏళ్ళు బతికాడు అని చెప్పి చెప్పుకుంటారట. అలాంటి రోజులు వస్తాయి. రాను రాను మన ఆయు ప్రమాణం తగ్గిపోతూ ఉంటుంది. 30 వర్యాణి పరమాయు కలవు నృణాం సంతప్యంతే చ చింతయా. ఆయుష్ తగ్గిపోతుంటే జుట్టు రాలిపోతుంటే అప్పుడు అలాగే ఇక 2 ఏళ్లకే వాడికి జుట్టు తెల్లగైపోతుంటుంది, రాలిపోతుంటుంది. కళ్ళద్దాలు 3 ఏళ్లకు వస్తాయి, 4 ఏళ్ళకి. ఇప్పుడు మనకి ఏవైతే 40లో 50లో వస్తున్నాయో అవి వాళ్ళకు ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్కటి మార్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి
క్షీయమాణేషు దేహేషు దేహినాం కలిదోషత. ఇదంతా దేంతో వస్తుందంటే కలిదోషాలు అని చెప్తున్నాడు. మనం ముందు చెప్పుకున్నాం కదా ఇవన్నీ కలిదోషాలు అని చెప్పి, కలిలో జరిగేటువంటి కలి ప్రకోపాలు. అలా దోషాలన్నీ జరుగుతుంటాయి. దస్యు ప్రాయేషు రాజసు, పాలకులే దోపిడీదారులు అవుతారు. అంటే ఎవరినైతే ప్రజలందరినీ కూడా రక్షించి వాళ్ళ మాన ప్రాణ రక్షణ చేయాల్సినటువంటి రాజులంతా కూడా దొంగలు తయారైపోయి ప్రభుత్వం డబ్బంతా కూడా, ప్రజల డబ్బునంతా కూడా వాళ్ళ సొంతానికి వాడుకుంటారు, దోచుకుంటారు, దాచుకుంటారు. చౌర్య అనృత వృథా హింస నానా వృత్తిషు వైనృషు, వాళ్ళు చోరానికి దొంగతనానికి పాల్పడుతూ ఉంటారు. అలాగే ఇందులో మళ్ళీ వర్ణాలంటూ ఒకటి ఉండదండి. అన్ని వర్ణాల వాళ్ళు ఇవన్నీ చేస్తారు. బ్రాహ్మడేదో చేయకుండా మడిగట్టుకొని ఉంటాడు, వాడు ఇవన్నీ చేస్తాడు కాబట్టి దొంగతనం చేస్తాడు, అనృతం అసత్యం మాట్లాడుతాడు, వృధా హింస బట్టిగా హింస చేస్తూ ఉంటాడు. జాలరివాడు చేపలను, అలాగే వేటగాడు లేడీని చంపినట్లుగా ఏం పాపం చేయకున్నా, దాని నుంచి ఏమి హాని జరగకున్నా దాన్ని పోయి చంపి వస్తూ ఉంటాడు. దీన్ని వృధా పాపం అంటారు. ఆ విధంగా వృధా హింస చేస్తూ ఉంటారు. నానా వృత్తిషు వైదృషు, అనేక వృత్తుల్లో మానవులంతా కూడా చేరిపోతారు. వీడి చెయ్యాలయ్యారే వాళ్ళ తాత పాపం దర్శిపం చేశాడు, వాళ్ళ నాయన పౌరోహిత్యం చేశాడు అనేటువంటి తేడాలు లేకుండా ప్రతి వారింట్లో ప్రతివాడు పుడతాడు. ఇలాగా శూద్రప్రాయేషు వర్ణేషు ఛాగప్రాయాసు ధేనుషు, ఆవులు మేకల వలె బక్క చిక్కిపోతాయి. ఛాగప్రాయాసు ధేనుషు, ధేనువులు అంటే ఆవులు ఛాగప్రాయంగా బాగా సన్నగైపోతాయి. శూద్రప్రాయేషు వర్ణేషు, వర్ణాలన్నీ కూడా శూద్రప్రాయాలు అయిపోతాయి. ఏది చేయకుండా అందరూ కూడా పొద్దున్న లేవంగానే సర్ది కట్టుకొని ఆకలి కోసమే, కడుపు కోసమే వాళ్ళు పుట్టినట్టుగా తినడం మీదనే పడతారు. కాబట్టి గృహప్రాయేషు ఆశ్రమేషు యౌవన ప్రాయేషు బంధుషు, కాబట్టి వానప్రస్తులంతా కూడా సన్యాసులు కూడా గృహస్థుల వలె ఆచరిస్తూ ఉంటారు. అంటే సన్యాసం తీసుకొని మళ్ళీ ఊర్లోకి వచ్చి మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. సన్యాసిత్వం పోతుంది. అందుకనే దౌర్మంత్య నృపతిరి వినశ్యతి యతి సంగాతి, సన్యాసి అయిన వాడు సంగతితో మళ్ళీ పెళ్లి చేసుకుంటే వాడు మళ్ళీ సన్యాసత్వం అనేది పోతుంది. అణుప్రాయాసు ఓషధీషు శమీప్రాయేషు స్థానుషు, నీడనీయని చెట్లు పుడతాయట. అన్ని కూడా జమ్మి వంటి ముళ్ళున్న చెట్లే తయారవుతాయి. చిన్న చిన్న ఆకులున్న చెట్లు వస్తాయి. వాటితో విస్తరి పుట్టుకోలేము, వాటి నీడ కింద పోయి కూడా నిలబడలేము. ఆ చెట్ల కింద నీడే ఉండదు. తాటి చెట్టు కింద మనం నిలబడలేస్తామా? కొబ్బరి చెట్టు నీడనిస్తుందా? కాబట్టి ఏ చెట్టుకు ఆ నీడనే సరిపోనంత చిన్న చిన్న నీడలన్నీ